మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. వ్యవసాయ పొలాలన్నీ నీట మునిగినాయి. నా పేరు పులేందర్ రెడ్డి. నేను ఒక దాదాపు 10 ఎకరాలు నాటిన. ఇంకొక రైతు బాబు నాయక్ అని కౌలుకు తీసుకొని ఈ పొలం అంతా ఒక 8 ఎకరాల పొలం వరి నాటడం జరిగింది. 3 రోజులు కురుస్తున్న వర్షాలకు మొన్ననే నాట్యం కాబట్టి మొత్తం కూడా లాస్ అయింది. అదేవిధంగా ఇక్కడ నూతనంగా ఒక బ్రిడ్జి ఏర్పాటు చేసిర్రు. ఆ బ్రిడ్జి ఏర్పాటు చేశారు కానీ దాన్ని కిందంగా నీళ్ళు ఎలా పోవాలి, దాన్ని రోడ్ క్లియర్ చేయకపోవడం వల్లనే ఈ నీళ్లు మలుకోవడం జరుగుతుంది. గతంలో ఈ బ్రిడ్జి లేకముందు ఈ నుంచి ఆడికి రోడ్డు పోటీ మొత్తం వెళ్తుండే. ఇప్పుడు నీళ్ళన్నీ ఒక్కదికి వచ్చేటాలకు ఎక్కడ పోవాలో తెలియక ఈ నీళ్ళన్నీ కూడా మలుకొని పంట పొలాలన్నీ నాశైనాయి. అదేవిధంగా ఈ బ్రిడ్జికి అంచున కూడా మిషన్ భగీరథ పైప్ లైన్ వేసారు, మీదంగా వేసారు, అది లోపల తీయలేదు. అధికారుల కూడా చాలా సార్లు కంప్లైంట్ చేయడం జరిగింది. ఇక్కడిక్కడ ఏదైతే కల్వెట్లు ఉన్నావో కల్వెట్ల కాడ మీద వేయడం వలన ఆ కల్వెట్లు నీళ్ళు వచ్చాడు మేము జేసీబీలు పెట్టి తీస్తే కూడా ఆ పైప్ లైన్ తెగిపోతున్నాయి. అయినా వాళ్ళు స్పందించడం లేదు. వీళ్ళు ఆ రోజు నిమ్మకు నీరెత్తినట్లు మేము ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా ఆ రోజు పట్టించుకోలేదు. ఈరోజు మిషన్ భగీరథ వాటరు ఒక శుద్ధి అయిన నీళ్లతో ఆగాలని ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అధికారుల నిర్లక్ష్యం వలన ఈరోజు ఈ వానలు కూడా తాగవలసి వస్తుంది. అదేవిధంగా అధికారులు స్పందించి ఈ బ్రిడ్జి కింద ఏదైతే ఇసురం పోవడానికి పెట్టిరో దానికి ముందరికి రూట్ కెనాల్ చేయలేకపోవడం వల్లనే ఈ నీళ్లు మల్లుకొని పంట పొలాలు నాశనం అవుతున్నాయి. ముందు పాలమూరు రంగారెడ్డిలో భూములు ఇల్లు మొత్తం కూలిపోయినందుకు మేము ఇక్కడ బిజినపల్లి దగ్గరలో ఇల్లు కట్టుకోవడం జరిగింది. దానికి అనుసంధానంగా మేము బిజినపల్లి బ్రిడ్జి దగ్గర ఒక 8 ఎకరాల భూమి నేను కౌలు తీసుకొని చేస్తున్నాను. ఈ 2 రోజుల నుంచి వర్షం కురుస్తున్నందుగా భారీ వర్షం వచ్చి పంట పొలాలు మొత్తం మునిగిపోయినాయి. దీన్ని నీళ్ళు పోవడానికి ఇంతకుముందు ఒక దారిలాగా ఉండే, అది పోయింది మొత్తం పూసుకుపోయి బ్రిడ్జి కట్టడం వల్ల రోడ్డు హైట్ అయిపోయారు. నీళ్ళు మొత్తం చేనుకు మునిగి ఇతరులకు ఇబ్బంది అయ్యి చాలా అవసరం ఇబ్బంది అవుతున్నది. ఈ నీళ్ళు పోనీగా కొంచెం దారి ఇస్తే మాకు కొంచెం మా పొలాలు తొందర మేలుకుంటాయని అనుకుంటాం. ఇంకోటి దీని కింద ఒక భగీరథ నీళ్ళు పైప్ లైన్ ఉంది. అది ఎప్పుడు నీళ్ళు పోకపోవడం మొత్తం లీకేజ్ అయింది. లీకేజ్ అయ్యి ఇప్పుడు ఈ నీళ్ళు మొత్తం ఆ పైప్ లైన్ స్టోరేజ్ అయ్యి అవే నీళ్ళు మళ్ళీ జనాలకు పోతున్నాయి. దానివల్ల కొంచెం ఇబ్బంది ఎక్కువ అవుతుంది. కొంచెం అధికారులు తొందర చేసి నిర్లక్ష్యం చేయకుండా తొందర చేస్తే మాకు ఒక సేఫ్ అనిపిస్తుంది. నాది ఇక్కడ 6 ఎకరాల పొలం ఉంది. దగ్గర 3 ఎకరాల పొలం నిన్న మన ఓడిన తుఫానుకు నీట మునిగింది. వరి నారు నాటడం జరిగింది. ఇది కేఎల్ఐ కాల్వకు వర్షపు నీరు పోయే కాలువలు సరిగ్గా లేకపోవడం వలన ఈ పరిస్థితి వచ్చింది. ప్రతి సంవత్సరం కూడా మా పంట పొలాలు దగ్గర ఈ బోయాపూర్ గ్రామంలో ఈ ప్రాంతంలో 10 నుంచి 12 ఎకరాల పొలం నీట మునిగి కొన్నిసార్లు కోత దశలో మునిగింది. ఈసారి నిన్నమనే నాటేయడం జరిగింది. నాటిన కొన్ని రోజులకి ఇలా పరిస్థితి అయ్యింది. కాబట్టి కాలువను పరిశీలించి పై అధికారులు అతి త్వరగా నీళ్ళు పోయే ద్వారిని చూసి మాకు న్యాయం చేయాల్సిందే. ఇక్కడ యూటీహెచ్ లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరము ఈ కేఎల్ఐ ఇంతకుముందు మేము దాదాపు 5-6 సార్లు కంప్లీట్ ఇచ్చినా మరమ్మతు చేయలేదండి. దగ్గర దాదాపు 5 టీఎంసీలు వాటర్ పోయి మొత్తం నక్కల చెరువు కట్ట తెగే పరిష్కారం ఉంది. 100 ఎకరాలు దగ్గర 200-300 ఎకరాలు ఇక్కడ లడ్డుపల్లికి సంబంధించిన ఒక 300 ఎకరాలు. అదేవిధంగా నక్కల చెరువు తెగితే నక్కల చెరువు కింద దాదాపు ఒక 400 ఎకరాలు దగ్గర 500 ఎకరాలు మొత్తం పొలం మునిగిపోయి దాదాపు చాలా బాధలు ఉన్నాం. ప్లీజ్ మా రైతులను జర ఆదుకోండి అధికారులు. అయ్యా సీఎం గారు కొంచెం మా మీద మా లక్కిపల్లి గ్రామం మీద దయచేసి కొంచెం చూడండి సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.